అయ్యయ్యో! చూడు ప్రజలారా, ఒడ్డు దడిచి ఎట్లా మొలకలు వచ్చినాయో. ఎట్టకాలం వానలకు రైతులకు వచ్చిన కష్టం ఇది. అమ్ముకుందామని మార్కెట్లో పట్టుకొస్తే టైంకు కాంటా పెట్టక వడ్లు గిట్ల తెరలైనాయి. దీంతో మేము ఏం దీన్ని బతకాలి అని నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చనెల్లాపూర్ కాడ లొల్లి దిగిరు రైతులు. అంతల్నే అటు దిక్కుపోతున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జన నాపి గేరాఫ్ చేసిరు. ఏంది సారు, అసలు మీ కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు ఒడ్లు కొంటరా కొనరా? ఏదోటి చెప్పురి, ఎందుకీ ముసుగుల గుద్దులాట అని ముఖం మీదని అడిగితే ఎమ్మెల్యే బొజ్జన్న రైతుల మీద శంగుని ఎగిరిండు. అతను ఉన్నాడు కదా ఇప్పటి వరకు ఉండాలని నేను అడిగిన. మీరెందుకు లేస్తున్నారు? మీరు రైతులు ఇంటిరా ఎమ్మెల్యే ఏమంటాడో, అసలైన రైతులైతే ధర్నాలు లొల్లులు చెయ్యనే చేయరాట. రైతుల పేరు మీద ఎవరైతే రాజకీయం చేయదలుచుకున్నారో అది బీజేపీ వాడు కావచ్చు, నా బీఆర్ఎస్ వాడు కావచ్చు, అది మంచి పద్ధతి కాదు. మరి ఒడ్లు కొనాలని ధర్నా చేస్తున్న వాళ్ళంతా ఏ కారు పార్టీ నాయకులు అనుకుండా లేకుంటే పువ్వు పార్టీ నాయకులు అనుకుంటో తెలియదు గాని మీరు అసలు రైతులే కాదన్నట్టు మాట్లాడిండు సారు. అదిన్న రైతులు మస్తు గరమయ్యారు. ఒడ్లు కొన్న శాత కాకపోతే మేము గొనమని చెప్పురి, అంతేగాని రైతులు కాదంటే మేము మర్యాద దక్కదు అని గాలి తీసి పడేసిరు. అసలు పంట ఎట్లా పండించినమో ఇనుసారు చెప్తామని అలా గోసంతా చెప్పుకురు. బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులలో అప్పు తీసుకొచ్చి రుణం పెట్టి మరి అడ్లు పండించిన ధాన్యాన్ని ఎవరు కొనుడు లేదు. మరి రైతులు విషం పుచ్చుకొని సచ్చే టైం వచ్చింది. మరి ఇప్పుడు ఈ కాడికి వెళ్ళిన అధికారులు సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి ధాన్యాన్ని కొనుగోలు కటింగ్ లేకుండా కొనాలని మేము మనవి చేస్తున్నాం అని రైతులకి ఇట్లా గోసలు చెప్తుంటే అటు ఎమ్మెల్యే సారేమో రైతులు తిప్పలు పడుతున్న ముచ్చట నాకు తెలియదు అని బొంక పట్టిండు. వాస్తవంగా నచ్చనెల్లాపూర్ నుంచి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఆ సమస్య నా నోటీస్కి రాలేదు. నెంబర్ 1. అదే విధంగా వీళ్ళు భారతానికి సంబంధించిన విధంగా అమాలికి సంబంధించిన విషయం అనేది కూడా మా నోటీస్కి రాలేదు. వచ్చిన వెంటనే సార్ కేవలం 10 రోజులు ఉంది, మొత్తం వర్షాల పై నుంచి పడడానికి స్టార్ట్ అవుతున్నాయి, చాలా సమస్య ఉందని ఇప్పుడే చెప్పడం అనేది జరుగుతుంది. అయ్యా ఎమ్మెల్యే గారు, జోలి ముద్దేనే చెప్తున్నావు కానీ రాంగ పోంగ రైతుల తిప్పలు సితం చూసే ఉంటారు. ఎందుకీ మందర మాటలు? ఊరిక కాంట పెట్టించి వంకలు పెట్టకుండా ఓట్లు కొండురి అని రైతులు ఒక్క తీరుగా అడగబట్టిరు. అట్లని ఈడ ఒక్కతానే కాదు, ఆదిలాబాదు, నిర్మలు, బెల్లంపల్లి, చెన్నూరు గిట్ల ఎటు చూసినా రైతుల తిప్పలు చిన్నగా లేవు. మార్కెట్లో వడ్లు దడిచి ఆగమైన వాళ్ళు కొందరైతే కల్లాలల్లా వడ్లు కొట్టుకపోయి తెరలైన వాళ్ళు కొందరు. ఎవ్వరిని కదిలిచ్చినా వడ్డు దడిచినాయి, అధికారులు పడదలిస్తలేరు, టైంకు కాంట పెడతలేరు, లారీలు వస్తలేవని బాధలో పోసుకుంటారు. అయినా సూత సర్కారుకు చెవిల పేను బారినట్టు సూత అనిపిస్తలేదు. మరి గా విమానాల్లో పోకపోతే ఎవడు కొట్టే, గీ అడ్డమైన అందాల పోటీలు పెట్టకుంటే ఎవడు తిట్టే, గా ఖర్చులేవో బంధు పెట్టి గీ ఒడ్లు కొంటే ఎంత ముద్దుగుండు. అసలు ఈ సర్కార్కు ఓ రీతి రివాయి లేదని తిడతా ఊర్రు రైతుల తిప్పలు చూస్తున్న జనాలు.